ఖమ్మంలోని రంగనాయకులగుట్ట ప్రాంతంలో శ్రీనాథ్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. ఇతను డెకరేషన్ పనులు ఇతని వయసు 23 సంవత్సరాలు. వీళ్ళ పేరెంట్స్ వేరే కాలనీలో ఉంటారు. వీళ్ళ ఇంటి పక్కనే వీరేష్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ ఉండేవాడు. శ్రీనాథ్ అప్పుడప్పుడు వీరేష్తో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ రోజు ఆగస్టు 13, 2026 సంవత్సరం గురువారం అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. శ్రీనాథ్ ఇంటి నుండి బయటకు వచ్చి వీరేష్కి చెందిన ఆటో వద్దకు వెళ్ళాడు. అందులో వీరేష్ కూర్చొని ఉన్నాడు. శ్రీనాథ్ కూడా ఆటో ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అదే కాలనీలో ఉంటున్న మధు అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో అటువైపుగా వచ్చాడు. ఆ సమయంలో ఆ కుక్క ఆటో వద్దకు రాగానే మూత్ర విసర్జన చేసింది. దీంతో శ్రీనాథ్ ఎక్కడా ప్లేస్ లేనట్టుగా ఆటో దగ్గరికి రాగానే నీ కుక్క మూత్ర విసర్జన చేసింది ఏంటని మధుతో గొడవ పడ్డాడు. గొడవ తారస్థాయికి చేరడంతో ఇద్దరు కొట్టుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మధు ఇంట్లోకి వెళ్ళి కూరగాయలు తరిగే కత్తిని తీసుకువచ్చి శ్రీనాథ్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. శ్రీనాథ్ అక్కడికక్కడే కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు. వీరేష్ గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వాళ్ళని పిలవడంతో అందరూ అక్కడికి చేరుకొని శ్రీనాథ్ని సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మధుని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కి తరలించారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.